నవంబర్ 1 యోహాను సువార్త 19వ అధ్యాయము 17 నుండి 22 వచనములు. పట్టణం నుండి గొల్గోతాకు వచ్చినప్పుడు ప్రభువు తన శిలువను మోస్తున్నాడు. ఈ పరిస్థితులన్నిటిలో ఒక గూఢమైన భావం ఉందని మనం ఎన్నడూ సందేహించవద్దు. మన ప్రత్యామ్నాయంగా ప్రభువు గొప్ప దీనత్వానికి సమర్పించుకోవడం ఒక విషయం. మరణశిక్షకు వెళ్తున్నప్పుడు క్రూరమైన నేరస్తులు తమ శిలువను మోసుకెళ్లడం వారి శిక్షలో భాగం. సంపూర్ణ కోణంలో ఆయన ఒక పాపిగా ఎంచబడి మన కోసం శాపంగా పరిగణించబడ్డాడు. మరో విధంగా చూస్తే మోషే ధర్మశాస్త్రంలో పాప బలికి గొప్ప మాదిరి నెరవేర్పు ఇక్కడ సంభవిస్తుంది. ఇలా వ్రాయబడింది: పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడినో పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాలెము వెలుపలికి తీసుకుని పోవలెను. లేవీకాండము 16:27. పట్టణానికి వెలుపల యేసును సిలువ వేయమని రోమీయుల మీద ఒత్తిడి తెచ్చినప్పుడు గ్రుడ్డివారైన యూదులు తెలియకుండానే ఎన్నడూ జరగని బలమైన పాప పరిహారార్థ బలిని సంపూర్ణం చేశారు. ఇలా వ్రాయబడింది: కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 13:12. మన ప్రభువు వలె మనం కూడా ఆయన నిందను మోయడానికి పాలెం బయటకు వెళ్ళడానికి సంతృప్తి చెందాలి. మనం లోకం నుండి బయటకు వచ్చి వేరే అవసరమైతే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడాలి. మన ప్రభువు వలె మన శిలువను అనుదినం ఎత్తుకుని మన సిద్ధాంతం అభ్యాసం కోసం హింసించబడడానికి సిద్ధంగా ఉండాలి. శిలువను ఆభరణంగా ధరించడం, శిలువను మన సంఘాలు సమాధుల మీద పెట్టడం, ఇదంతా చౌకబారు పని. ఇది సులువైన పని, ఇందులో శ్రమ లేదు. కానీ మన హృదయాల్లో క్రీస్తు శిలువను కలిగి ఉండడం, మన అనుదిన నడకలో క్రీస్తు శిలువను మోయడం, ఆయన శ్రమల అనుభవాన్ని తెలుసుకోవడం, ఆయన మరణానికి రూపాంతరం చెందడం, సిలువ వేయబడిన ఆప్యాయతలు కలిగి ఉండి సిలువ వేయబడిన జీవితాలు జీవించడం, దీనంతటికీ స్వీయ ఉపేక్ష అవసరం. ఈ కోవకు చెందిన క్రైస్తవులు కొందరే. ధ్యానం కోసం క్రైస్తవ్యం సిలువను అందిస్తుంది కానీ దిండును కాదు.